కోనసీమ జిల్లా గోదావరిలో గల్లంతైన యువకుల్లో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం రెస్క్యూ టీమ్స్ గాలిస్తున్నాయి. ముమ్మిడివరం మండలం కమినిలంక దగ్గర నిన్న 12 మంది యువకులు స్నానానికి వెళ్లి గోదావరిలోకి దిగారు. వీరిలో 8 మంది గల్లంతవగా 4 యువకులు క్షేమంగా బయటకొచ్చారు. కె గంగవరం మండలం సురుల్లంకలోని శుభకార్యానికి వెళ్లిన ఈ యువకులు కార్యక్రమం అనంతరం గోదావరి తీరానికి వెళ్లారు. స్నానం కోసం నదిలోకి దిగగా లోతైన ప్రాంతం కావడంతో 8 మంది గల్లంతయ్యారు. బాధితులు కాకినాడ, రామచంద్రాపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, మహేష్, రాజేష్, రోహిత్, మహేష్ గా గుర్తించారు. నిన్న గల్లంతు విషయం తెలుసుకున్న కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకోగా బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదం జరగ్గా గాలింపు చర్యలు ఆలస్యం కావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ముమ్మడివరం నియోజకవర్గం కమినిలంక పంచాయతీ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నిన్న ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర మనం ఉన్నాం. ప్రమాదం జరిగిన అంటే నిన్న మధ్యాహ్నం కే గంగవరం మండలం శ్రీలంకలో ఒక ఫంక్షన్ కి అయితే మాత్రం యువకులందరూ కూడా హాజరయ్యారు. భోజనం చేసిన అనంతరం భోజనం 12 గంటలకైతే 12 నుంచి 12:30 మధ్యలో భోజనం చేశారు. 2:30 నుంచి 3 మధ్యలో ఈ గోదావరి చూద్దామని గోదావరిలో స్నానం చేద్దామని చెప్పి సుమారుగా 12 మంది యువకులు అయితే వచ్చారు. 12 మంది కూడా అంటే మనకి ఇప్పుడు విజువల్స్ లో కనుక చూసుకుంటే కనుక ఇలా ఈ విజువల్స్ లో కనుక కనిపిస్తున్న ప్రాంతంలోని ప్రమాదం అయితే జరిగింది. ఆ ప్రమాదం లో టైడ్ అంటే ఆటుపోట్లు ఉన్న నేపథ్యంలో లో టైడ్ ఉన్న పరిసర ప్రాంతంలో మోకాలు లోతు వరకు అయితే మాత్రం అక్కడ వరకు కూడా ఈ 12 మంది యువకులు కూడా నడుచుకుంటూ వెళ్లి స్నానం చేసే ప్రయత్నం అయితే చేశారు. మొదట ఒక యువకుడు అయితే మాత్రం గోదావరి ప్రవాహానికి అయితే అయ్యారు. ఆ యువకుడిని కాపాడేందుకు మరొక 2 యువకులు, ఆ 3 యువకుల్ని కాపాడేందుకు మరొక 3 ఇలా ఒక్కొక్కరుగా సుమారుగా అంటే 8 మంది కూడా గోదావరి పరివాహక మొత్తం చేరుకున్నారు. వీళ్ళ కోసం గాలింపు చర్యలు అయితే మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు పోలీస్ శాఖకు సంబంధించి ఇటు రామచంద్రపురం, అమలాపురం 2 డిఎస్పీలు కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. అడిషనల్ ఎస్పీ కూడా ఇక్కడికి సంఘటన ప్రాంతానికి జిల్లా కలెక్టర్ మహేష్ తో పాటు జిల్లా ఎస్పీ కృష్ణారావు కూడా ప్రాంతానికి చేరుకుని సమాచారం రెవెన్యూ శాఖకు సంబంధించి ఆర్డీఓలు ఇద్దరు ఆర్డీఓలు కూడా ఇక్కడే ఉండి గాలింపు చర్యలు, సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతుందని అనే అంశంపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అయితే మాత్రం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అసలు అంటే గాలింపు చర్యలు ఎలా కొనసాగుతున్నాయి అనే అంశం తెలుసుకునే ప్రయత్నం అయితే మాత్రం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి సార్? వెలికి తీశారు. ఇంకా మిగిలిన వాటి కోసం సర్వీస్ ఇది పరిస్థితి. ఇదే ప్రస్తుతానికి అయితే మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. ఇదివరకు కూడా